హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని కూకట్పల్లికి వచ్చేసాం. కూకట్పల్లిలోని మూసాపేటలో ఉంటున్న ఉషా కుమారి గారు వారి మిద్దె తోట కాదు, పెరటి తోట కాదు, వారి బాల్కనీ తోటని పరిచయం చేయడానికి మన ఆహ్వానించారు. వారితో మాట్లాడుతూ వారి బాల్కనీ తోటని పరిచయం చేసుకుంటాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోతామా? కమా, లెట్స్ గో. ఉషా కుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీ మిద్దె తోట అనాలా లేకుంటే పెరటి తోట అనాలా అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇది టోటల్ గా బాల్కనీలో ఏర్పాటు చేస్తారు మీరు. ఫస్ట్ టైం నేను మన పెరటి రుచుల కార్యక్రమంలో బాల్కనీ తోట చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనం పెరటి తోటలు చేసాము, మిద్దె తోటలు చేసాము. ఉషా కుమారి గారు స్పెషల్ గా బాల్కనీ తోట, అందుకే స్క్వీజీగా ఇందులో ఉన్నాను చూసారా. సో ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా, నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బాల్కనీ తోట అసలు ఎలా, మీరు ప్లాన్ ఎలా స్టార్ట్ అయింది, అసలు దీనికి అంతా ఏం చేశారు, ఏంటి అని మొత్తం కనుక్కున్నాం. ఎందుకంటే నేను స్పెషల్గా దీని గురించి ఎందుకు ఇంత డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అంటే, సిటీలో అందరూ అపార్ట్మెంట్, ప్లేస్ తక్కువ, సరే మిద్దె తోట ఉంటుంది, సరే మిద్దె ఇబ్బంది అనిపిస్తే ఇలా బాల్కనీలో ఏదో 2-3 మొక్కలు పెడతాం. కానీ టోటల్గా ఉషా కుమారి గారు 5 బాల్కనీలు చేసుకున్నారు కట్టుకునేటప్పుడే. సో 5 బాల్కనీల్లో మొక్కలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో చెప్పండి ఉషా కుమారి గారు, ఫస్ట్ అసలు మీకు ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యేదో చెప్పండి. అంటే మా మదర్ స్టాఫ్ నర్స్, ఆమెకు మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఆమె ఎక్కువ ఫ్రూట్స్ కాదు ఏంటి ఫ్లవర్స్, చామంతులు, గులాబీలు అలాంటివి పెంచేవారు. అప్పుడప్పుడు సరదాగా ఇంటికి దిష్టి ఉండాలి అని ఒక మిరప మొక్క పెంచేవారు. అదేమో పూర్తిగా పండిపోయి అలా వదిలేస్తే దిష్టి పోతుంది అనేవారు మొక్కలకి. ఆమె చేసినప్పుడు రా ఉషా నువ్వు కూడా చూడు అంటే వెళ్ళి చూసేదాన్ని. అప్పట్లో ఏంటి మట్టి కావాలంటే కొనుక్కోవడం అలాగే ఏమీ లేదు. అప్పుడు ఇంటికి మధ్యలో ఒక పెంట స్థలం ఉండేది. అందరూ మనం వాడిని ఎలా పడేసిన ఎలా ఆ మట్టి తవ్వి మొక్కలు వేసేవాళ్ళం, చాలా మొక్కలు వేసేవాళ్ళం ఆ మట్టితోటే. అప్పుడు వేసే వేస్టేజ్ కూడా చాలా మంచి వేస్టేజ్, అంటే ఇప్పుడు లాంటి కెమికల్స్ ఉన్న వేస్టేజ్ కాదు, అదే ఆ వేస్టేజ్ ఉండేది. సరిగ్గా జూన్, ఆ రోజుల్లో జూన్ నెల వస్తే తొలకరి జల్లు పడుతూ ఉంటది కదా, అప్పుడే మా అమ్మ పార్ట్స్ లో మట్టి అంతా వేసి కొత్త మట్టి వేసి మొక్కలు పాతేవారు, రెడీగా చేసి. అదే ఇంట్లో ఒక్కసారి ఉన్నవే నా దగ్గర ఆ రోజుల్లో తీసుకున్న చామంతి మొన్నటి వరకు కూడా ఉంది. అది ఇన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు, ఏది చెప్పం కనుక అడగకూడదు కదా. కానీ ఇంకోటి మీరు అన్నారు ఆ టైంకి వర్షాలు వస్తాయన్నారు. అప్పుడన్నా ఇంత గ్లోబల్ వార్మింగ్ లేదు కాబట్టి అది టైం టు టైం ఈ సీజన్ వచ్చింది, వర్షాలు పడతాయి, జూన్ లో వర్షాలు పడతాయి, కరెక్ట్ టైం టు టైం ఉండేది సీజన్. కానీ ఇప్పుడు వర్షాలు వస్తాయి, ఎప్పుడు చలో ఎప్పుడు ఏంటో అర్థం కాదు. ఓకే, అన్ని రెడీ చేసి పెట్టుకునేవారు. అలా అప్పుడు ఆమె చేస్తుంటే చూసేదాన్ని. అలా అయిన తర్వాత ఇంకా నాకు 8th క్లాస్ వచ్చినప్పటి నుంచి నన్నే చేయమనేది, నువ్వు అలవాటు చేసుకో అంటే నెమ్మదిగా ఆవిడ దగ్గరుండి చేసేదాన్ని. అలా అయిన తర్వాత అలా ఇంకా అక్కడ ఇంట్లో ఉన్నంత వరకు చేశాను. ఆ తర్వాత నేను సొంతంగా పెళ్ళయి బయటకు వచ్చేసాక అద్దెల్లు అద్దింట్లో ఉంటాను మొదట అంతా. అక్కడ చిన్న బాల్కనీ ఉండేలా చూసుకునేదాన్ని. ఎక్కడైనా ఏదైనా చిన్న కంపల్సరీ ఒక బాల్కనీ ఉంటది కదా, ఆ కుండీలు పెట్టేదాన్ని. కొంతమంది ఇంటికి ఓనర్స్ అమ్మ అలా పెట్టకూడదు, ఈ నీళ్లు పడిపోతే మళ్ళీ పాడైపోతుంది అని అలా ఖాళీ కూడా చేసేదాన్ని. అలాగే ఏ బాల్కనీ అలా చూసుకున్నా. ఆ తర్వాత 2000లో మా అమ్మ ఒక సైట్ ఇచ్చారు, ఇల్లు కట్టుకుని. అప్పుడు మిద్దె మీద అప్పుడు మొదలు పెట్టాను, మొక్కలు పెట్టుకొని మెట్లంతా మొక్కలు పెట్టి. ఇప్పుడు అందరూ పెడుతుంటే చూస్తుంటే అప్పుడే నేను చేశాను కదా అనుకుంటాను. మరి ఫస్ట్ మీ అమ్మగారి దగ్గర, మీ అమ్మగారి పేరు ఏమన్నారు? అన్నమ్మ గారు. అన్నమ్మ గారు నేర్పించారు. మీ అమ్మగారి దగ్గర ఏంటండి ఫస్ట్ మొక్క ఏది? మీరు చామంతులు ఫస్ట్, గులాబీలు. మాకు బాత్రూమ్స్ అప్పుడు బయట ఉండే కదండి, బాత్రూమ్ పైన ఒక షీట్ వేసి అల్యూమినియం ఇదే
యాస్బెస్టాస్ షీట్ లాంటివి వేసి ఆ పైన అంతా మొక్కలు పెడతారు మా అమ్మ. అలాగే మనకి అప్పుడు ప్రహారీ కంపల్సరీ కదా, ఎంత చిన్న ఇల్లు అయినా. మాకు అప్పుడు పెంకిటిల్లు మాది, ప్రహారీ ఉండేది. ఆ ప్రహారీ గోడంతా గులాబీలు పెట్టేసేవాళ్ళం. మొత్తం ఇంకా వదలని ప్లేస్ అంటూ లేదు. అంటే మీ ఇంటికి వచ్చిన మా ఇంటి ముందు అందరూ ఆగి, అంటే మీకు ఆ ఫోటో కావాలని చూపిస్తాను. మా ఇంటి ముందు ఒక మాలతీ చెట్టు ఉండేది. ఎవరైనా సెకండ్ షో సినిమాకి వెళ్ళేటప్పుడు ఆగి ఆ వాసన అంతా పీల్చుకుని ఉదయం చెప్పేవారు, మేము సినిమా నుంచి వచ్చినప్పుడు చాలాసేపు మీకు ముందే నిలబడ్డాం, మాలతీ గిన్నె మాలతీ ఎంత వాసన అని చెప్పనేవారు. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంటి ముందు ఏదైతే గిన్నె మాలతీ చెట్టు అన్నారో, ఆ స్మెల్ ఎవరైతే సినిమాకి వెళ్ళి వస్తూ చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడు కూడా ఎక్కడన్నా, అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారో, యుఎస్ లో ఉన్నారో, వాట్ ఎవర్ ఎక్కడున్నా సరే ఆ స్మెల్ వచ్చిందంటే మీ ఇల్లు గుర్తొస్తుంది. అంతే కదా, ఎందుకంటే అది మైండ్ లో ఉండిపోతుంది. మా ఊర్లో కాకినాడ దగ్గర ఒక వాళ్ళ ఇల్లు ఉండేది, అక్కడ ఈ స్మెల్ వచ్చేది అంటారు చూసారా, అది అంతే, అది మైండ్ నుంచి పోదు. అది చైల్డ్హుడ్ మెమరీస్ అలా గుర్తు చేస్తుంటాయి. సూపర్ సూపర్ నైస్ అండి. సో ఫస్ట్ అయితే మా చామంతులు అండ్ గులాబీల నుంచి స్టార్ట్. సూపర్ సూపర్. మరి ఇక్కడ ఈ బాల్కనీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? యాక్చువల్ మేము హైదరాబాద్, కాకినాడ అన్నది, కాకినాడ బిఎస్ఎన్ఎల్ లో చేసేవాడిని నేను. అయితే మా పాపకి ఇక్కడ ఐటీ జాబ్ వచ్చిన తర్వాత 2008లో హైదరాబాద్ డెప్యుటేషన్ మీద వచ్చాను. వచ్చి అప్పుడు అద్దెల్లు కూడా ఏదైనా బాల్కనీ ఉన్న ఇల్లే చూసుకునేదాన్ని. చూసుకుని 10 కుండీలు పట్టుకుని వచ్చాను ఇక్కడికి. అక్కడి నుంచి అప్పుడైతే మా తమ్ముడు కూడా తిట్టేశాడు, ఇది హైదరాబాద్ లోనే మొక్కలు ఉండవా, ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్నావు అని. యాక్చువల్ ఏంటంటే అక్కడ వదిలేసి ఇల్లు అద్దెకి ఇచ్చినప్పుడు వదిలేసి వచ్చాను చాలా రకరకాల మొక్కలు. కానీ తర్వాత వాళ్ళందరూ ఇవి పాడు చేసి పడేశారు, ఎవరు పెంచరుగా, మనం చేసినంత ఇంట్రెస్ట్ గా చేయరు కదా. ఆ 10 ఇప్పటికి 200 అయినాయి. కానీ ఒకటండి, ఏదైనా సరే మనం ఇంట్లో నుంచి గృహప్రవేశం చేసేటప్పుడు కొంత తులసి చెట్టు తెచ్చుకుంటారు, కానీ మీరు ఏదైతే ఆ చెట్లు తెచ్చుకున్నారో అదే పాజిటివిటీ, అంతే కదా. సో గ్రీనరీ మనం ఎక్కడి నుంచి అయితే మనం చూస్తూ ఉన్నామో ఆ పాజిటివిటీని మనం ఇంటికి తెచ్చుకున్నాం. సూపర్ నైస్ అండి. ఉదయం నిద్ర లేచింది మొదలు ఇలా వచ్చి ఈ మొక్కలు చూసుకోవాలి. మళ్ళీ అక్కడ కూర్చొని కాఫీ తాగుతుంటే, సోఫాలో కూర్చొని కాఫీ తాగుతుంటే అక్కడ గ్రీన్ కనబడుతుంది. అంటే వంట చేస్తూ ఇలా చూస్తే గ్రీనరీ అలా ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటా. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీ ఎలా డిజైన్ చేశారు? అంటే ఎవరిచ్చారు ఐడియా? ఎవరైనా ఇచ్చారా లేకుంటే మీకే వచ్చేది? ఎందుకంటే ఇది ఎల్ షేప్ లో ఇక్కడ ఇది ఏంటంటే ఇది నార్త్ ఈస్ట్, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది ఈస్ట్, ఇది నార్త్. ఓకే, ఇక్కడ ఎల్ షేప్ లో ఇది పెట్టుకున్నారు. అటు ఒక బాల్కనీ ఉంది, ఇటు ఒక బాల్కనీ, టోటల్ 5 బాల్కనీలో మొత్తం మొక్కలే ఉన్నాయి. సో మీకు టెంపరేచర్ తక్కువ ఉంటుంది కదా? అంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే తక్కువ అంటే ఎందుకంటే ఎన్ని మొక్కలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇంట్లో మనకు బాగుంటుంది, ఇంట్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే నార్మల్ గా హీట్ వస్తూ ఉంటుంది కాబట్టి మొక్కలు ఉంటే ఆటోమేటిక్ గా ఆ హీట్ ని తగ్గించేస్తుంది. సో ఇది ఎటు చూసినా మొక్కలే. అపార్ట్మెంట్ లో ఉండి ఏదో బయట పెద్ద పెద్ద వృక్షాలు వేరు, మనం పెంచుకునే చెట్లు వేరు. సో ఈ ఐడియా ఎలా వచ్చిందండి? అంటే నేను పాప ఆలోచించాం. ఇప్పుడు మేము ఇవి 2 ఫ్లాట్స్ ఒకటిగా చేసి కట్టుకున్నాం. అయితే నాకు ఇలాగ మొక్కలు కావాలి కనుక చుట్టూ ఇంత ప్లేస్ ఉండేలాగా ఇలా చేయాలని అప్పుడే బిల్డర్కి చెప్పాం. మొక్కలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఏదో 10 మొక్కలు పెట్టుకోండి, ఎదురు బాల్కనీ అన్నాక అలా కుదరదు, చుట్టూ కావాలి, ఇంట్లోపల స్థలం తక్కువైనా పర్వాలేదు అన్నాను. అంటే అప్పుడు ఆయన అయితే అలా వదులుతానులేండి అన్నాడు. ఆ తర్వాత పాప నేను ఆలోచించి మనం గ్రిల్ పెట్టాలంటే ఏం చేయాలి, ఇలాగ 2 పోర్షన్ అంటే 2 పార్ట్స్ లాగా పెట్టించి చేయించుకుందాం, అంటే పైన కింద 2 వరుసలు వచ్చేలాగా అరల్లాగా అని ఐడియా ఇచ్చి మేమే వెళ్ళి ఒక అతన్ని అడిగాం అనమాట. అడిగితే చేసి పెట్టాలి, ఇలా ఇలా చేయాలంటే చూపిస్తే ఓకే అలాగే. సూపర్ నైస్. సో ఇక్కడ ఎట్లా ఉందంటే మనం ఆ మొక్కల గురించి మాట్లాడుతున్నప్పుడు అటు వెళ్ళి క్లియర్ గా చూడొచ్చు. సో 2 స్టెప్స్ కూడా నాకు తెలిసి అక్కడ ఆల్మోస్ట్ ఒక 20 లీటర్స్ క్యాన్ కూడా పెట్టుకోవచ్చు ఈజీగా. సో 20 లీటర్స్ క్యాన్ లైక్ 20 లీటర్స్ క్యాన్ లో మీకు ఈజీగా మనం ఈ పండ్ల మొక్కలు కూడా పెట్టేసుకోవాలి. ఆ పైన ఉన్నాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చక్కగా చాలా చక్కగా ఉంది. సో ఎందుకంటే దీని గురించి మనం చాలా మంది మనకి ఇల్లు ఉంటుంది, బాల్కనీలో ఇట్లా ఏర్పాటు చేసుకున్నాం, చాలా మంచి ఐడియా. సో తప్పకుండా ఇవన్నీ కూడా మనం చూద్దాము. అంతకంటే ముందు మన పెరటి చెల్లి కార్యక్రమంలో ఒక సెగ్మెంట్ ఉంది, ఏంటంటే అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ అనమాట. మీ పెరటి తోట కాదు, మిద్దె తోట కాదు, మీ బాల్కనీ తోటలోంచి ఏదైనా మొక్క కానీ, కాయ కానీ, పండు కానీ, ఆకు కానీ చూపించి ఈ మొక్క ఏంటి అని మనం అడుగుతామన్నమాట. వాళ్ళు గెస్ట్ చేస్తుంటారు, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తారు. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారో ప్రశ్న లాగా. ఇదండి
ఓకే, ఇక్కడ ఉంది, నేను తీస్తాను. ఓకే, ఈ మొక్క ఏముందండి ఇది? అదే కదా పుదీనానే? కాదండి, పుదీనా కాదంట, పుదీనా లాగా ఉంది కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే, కాదు పుదీనా లాగా కనిపిస్తుంది, షైనింగ్ ఉంది. ఓకే, నేను ఆకును ముట్టుకుంటున్నాను కాబట్టి పుదీనా కాదు. ఓకే, కాకపోతే దీని పేరు వేరే ఉంది, కానీ అందరూ పుదీనా అనుకుంటున్నాం. ఓకే, ఇది చూడండి, ఈ ఆకు చూడండి, పుదీనా లాగా ఉంది, కాకపోతే పుదీనా కాదు. నేను ఆన్సర్ మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకేనండి? ఓకే, సో మనం తోటలోకి కాదు, బాల్కనీలోకి ఎంటర్ అయిపోతామండి. ఓకే, సో బాల్కనీ ఎంటర్ అయిపోయాం, బాల్కనీ తోటలోకి. సో ముందుగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదండి, ఇవి క్యాబేజీ అండి. క్యాబేజెస్. ఓకే, ఇవి రెండు క్యాబేజీ, బ్రొకోలీ. సో ఇంత చిన్న దాంట్లోనే క్యాబేజీ పెట్టేసారు. వస్తాయండి, పెద్దదే కదా. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా చక్కగా ఉంది. చిన్న దాంట్లో క్యాబేజీ అంటే మనం పెద్ద పెద్ద దీంట్లోనే కాదు, చిన్న పాట్లో కూడా పెంచుకోవచ్చు అని అనిపిస్తుంది. సో ఇక్కడండి అది వంగ. సో ఇప్పుడే పెట్టారండి? అంటే ఇప్పుడంటే కొద్ది రోజులైంది పెట్టి, విత్తనాలు వేస్తే వచ్చినాయి. విత్తనాలతో ప్రాపగేట్ చేస్తారు. నైస్ అండి. సో ఇది వాటర్ లో మనను విరజాజి మొక్కలు కట్ చేశానండి, కొమ్మలు. అవి నీళ్ళల్లో పెట్టాను, వేర్లో వేసి ఇవి వచ్చాయి కదా, నెమ్మదిగా రూట్స్ కూడా వస్తాయని చూస్తున్నా. విరజాజి మొక్కలు కట్ చేశారు, ఇట్లా వాటర్ లో పెట్టి, అంటే ఇట్లా కట్ చేసి వాటర్ లో పెడితే వస్తుందని అనుకున్నా. ఒక్కొక్కసారి వస్తాయి, ఒకసారి చెప్పలేము. సో అంటే ఆల్రెడీ ఇది వచ్చిందా లేకుంటే ఉన్నదే? వచ్చాయండి, లేదు ఇవి వచ్చాయి. దీనికి నోట్స్ ఉంటాయి కదండి, ఆ నోట్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఓకే, ఆల్రెడీ ఉన్నాయి. అలాగే నోట్స్ అంటే ఇలా చిన్న చిన్న నోట్స్ ఉంటాయి కదా ప్రతి వాటికి. ఇవి సర్వే అవ్వడానికి కొన్ని మొక్కల్ని మనము అలోవీరాలో పెడతారు కదా, అలా కూడా చేసుకోవచ్చా? పెట్టొచ్చండి. అంటే దీన్ని అలోవెరా పీస్ కట్ చేసి దాంట్లో ఉండే జెల్ అంతా పెట్టి పాట్లో, అంటే ఇలా క్రాస్ కట్ చేయాలి. ఓకే, ఇలా క్రాస్ కట్ చేసి అలోవెరా జెల్ అంతా చివర్లో సాయిల్ లో పెట్టుకోవాలి. ఓకే, ఈ చివర్లో కట్ చేసి క్రాస్ కట్ చేసి దీంట్లో అలోవెరా జెల్ పెట్టి పెట్టుకోవచ్చు. అలా కూడా సర్వే అవుతుంది. చాలా మంది ఇప్పుడు పసుపు కూడా పెడుతున్నారు, దాల్చిన చెక్క పౌడర్ పెడుతున్నారు. ఓకే, రీజన్ ఏంటంటే దానికి? అంటే మరి మంచి ఫంగిసైడ్ కదా, అందువల్ల. ఓకే, అలాగే ఇది నా చిన్ననాటి స్నేహితురాలు నాకు ఇల్లు కట్టినప్పుడు ఇచ్చింది. ఏం పేరండి మీ స్నేహితురాలి పేరు పద్మకుమారి. తను నేను మిడిల్ స్కూల్ చదువుకున్నా, హై స్కూల్ చదువుకున్నా, కాలేజీలో చదువుకున్నా. తర్వాత నేను ముందు డిపార్ట్మెంట్కి వెళ్ళాను, తర్వాత తను వచ్చింది. ఇప్పటికీ మేము ఇద్దరు ప్రాణ స్నేహితులు, రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. తనకు కూడా గార్డెన్ ఉంది కాకినాడలో, ఇద్దరం ఒకే గార్డెన్ గ్రూప్ లో కూడా ఉన్నాం. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకే ఫైన్. ఇక్కడ అరికా పామ్ చిన్నప్పుడు ఇవ్వాలి, ఇది అంటే ఇంతకంటే పెరగదా? ఇది ఇంకా పెరుగుతుందండి, అంటే కట్ చేస్తూ ఉంటాను బాల్కనీ కాబట్టి. సో ఎక్కువ ఎదగని ఇవ్వకుండా బోన్స్ ఇలాగే చేస్తూ ఉంటే అరికాపం చాలా పెద్దగా అవుతుంది కదా. చాలా పొడవుగా అవుతుంది. ఓకే, సో బాల్కనీ అంత ఉంది, ఇంకా పర్లేదు, ఇంకొక 15 సంవత్సరాలు ఇట్లా మెయింటైన్ చేసి దీన్ని. ఓకే, ఇదండి యాలకులండి, మా చెల్లి ఇచ్చింది ఇది. వచ్చి అయ్యాయండి యాలకులు పెట్టి? అవ్వలేదండి, ఇంకా టైం పడుతుంది అంటే, బాగా లావ్ అవ్వాలనుకుంటా. యాలకులు చెట్టు చాలా ఈ మధ్య ఎక్కువైపోయినాయి, చాలా ఇంతకుముందు కనపడకపోయేవి కానీ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అన్ని చోట్ల. సో ఇక్కడ ఇవి కొత్తగా వేసానండి, ఇది డిసెంబర్లో స్ట్రైప్ ఉంటుంది, అది ఆన్లైన్లో రప్పించాను. ఇది కూడా మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, సేమ చింతకాయలు. ఇదేంటండి దీంట్లో డైరెక్ట్ పెట్టేసారు మీరు? అంటే లేదండి, ఇంకా పెట్టాలి. అంటే వచ్చిన తర్వాత కొద్ది రోజులు అలా ఈ వాతావరణానికి అలవాటు అవ్వాలి. అవునండి, దాని గురించి వెంటనే వేయకూడదని ఉంచి నెమ్మదిగా ఒక్కొక్కటి వేస్తుంది. ఇది ఆన్లైన్ తెప్పించారు? అవునండి, శాంతి ఆన్లైన్ అని. సీమ చింతకాయ చూడండి, ఇట్లా డైరెక్ట్. ఇదేంటండి మాయిశ్చర్ ఉండడానికి ఇలా వేసి పంపించారు. సూపర్ సూపర్. సో ఇలానే పెట్టేస్తాను జాగ్రత్తగా. యాక్చువల్గా ఏంటంటే కొత్తగా తెచ్చిన మొక్కని పెట్టద్దు అంటారు కదండి? వెంటనే పెట్టకూడదండి, అంటే అవి ఒక వాతావరణంలో ఉంటాయి, మళ్ళీ మన దగ్గరికి వచ్చేటికి ఆ అట్మాస్ఫియర్ మారిపోతుంది కదా, అది అలవాటు అవ్వాలి. పైగా మొక్కలకి షాక్ ఉంటుంది, షాక్ తగులుతుంది. ఒక ప్లేస్ నుంచి ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు మారిస్తేనే డల్ అయిపోతాయి. ఏ ప్లేస్ లో ఉండే ఆ ప్లేస్ లోనే ఉంచాలి మొక్కలు. ఎన్వైరన్మెంట్ అలవాటు పడి ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా ఆ దాంట్లో ఒకసారి బయటికి రాగానే షాక్, అవి కొద్దిగా అరే ఏంటి ఏదో చేంజ్ అయింది అన్న షాక్ ఉండి డల్ అయిపోతే ఆ ఎన్వైరన్మెంట్ అలవాటు అయ్యాక వాటిని అప్పుడు మనం రిపోర్ట్ చేస్తాం. ఇప్పుడు దీనికి ఎప్పుడు రిపోర్ట్ చేస్తారండి?
చేస్తున్నాను, రోజు రోజుకి ఒక్కొక్కటి అలా చేసుకుంటూ వస్తున్నాను. Yes. కొన్ని రప్పించాను ఒక 6. సో ఇక్కడ ఇది పాలకూర అనుకుంటండి. యాక్చువల్లీ ఇంతకుముందు వేసాను పాలకూర. ఇది చాలా పొడవుకి అయిపోయింది. ఒక ఫోటో కూడా తీసాను. ఇది తీసేసాను. ఇంకా అది సీడ్స్ వచ్చినాక ఇది వస్తే ఎందుకులే పడేయడం అని వెయిట్ చేద్దాం. ఏంటో చూద్దాం. అదే వచ్చింది కదా ఇది ఆనియన్ పడితే వచ్చేసాయండి. ఆనియన్లు మనం కోసిన ఉంటాయి కదా, అవి ఎలా వస్తే ఏమి ఏదో ఒకటి చేసుకుంటారులే అని. కిచెన్ వేస్టేజ్ చేస్తే వేస్టేజ్ లో చిన్నది ఏదో ఉంటది, అది వచ్చేసింది. సో ఇలా వచ్చిన చాలా స్ట్రాంగ్ ఉంటాయి కదా, ఉంటాయండి. వీటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సి వచ్చినప్పుడు ఇది మనం వంటల్లో కూడా యూజ్ చేయొచ్చు అండి. నూడిల్స్ అవి చేసుకుంటాం కదా, ఆమ్లెట్ వేసుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఇది క్రోటన్ లాంటిదండి. క్రోటన్ ఇది ఎప్పుడు నా దగ్గర కాకినాడ నుంచి వస్తుంది, నాతో పాటు ప్రయాణం చేస్తుంది. కాకినాడ నుంచి ఎన్ని సంవత్సరాలు దీనికి మరి యాక్చువల్ నేను అక్కడ ఉన్నప్పుడే 2-3 ఏళ్లకు ముందే ఉంది. నేను ఇక్కడికి వచ్చి 16 సంవత్సరాలు అయింది. చెప్పేశారండి. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు దాటుంది. ఇదండి ఇది ఆ సీడ్ తో మొలిచింది, అంటే మనం వేయలేదు, ఒక కిచెన్ వేస్ట్ తో వచ్చింది. ఎందుకు పడేయడం ఉండని అని అలా ఉంచారు. ఉన్నాయి. అదే మనం రోజు వాడుకునేది అయ్యి ఉంటది. సో ఇదండి ఇక్కడ ఇది అడేనియం అండి. ఇది ఒక ఫ్రెండ్, గార్డెన్ ఫ్రెండ్ ఇచ్చింది, ప్రియంవద అని తను ఇచ్చింది. ఇవి నాకు సిటీజీ గ్రూప్ లో ఇచ్చారండి. సిటీజీ గ్రూప్ లో. ఇప్పుడు మీరు ఏమేమి వేస్తారండి అసలు యాక్చువల్ మొదట వీటిని నాటేటప్పుడు అడుగున డ్రై లీవ్స్ వేస్తాను, కిచెన్ డ్రైవి కూడా అవి వేస్తాను. అవి వేసిన తర్వాత కొంత ఎండబెడతాను, కొంత కంపోస్ట్ చేస్తాను. తర్వాత వాటిపైన ఇసుక వేస్తాను, శాండ్ వేస్తాను. శాండ్ వేసిన తర్వాత కోకోపీట్ వేస్తాను. కోకోపీట్ వేసిన తర్వాత వామ్ పౌడర్, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, ఇదేంటది నీమ్ పౌడర్, అటువంటివి వేస్తాను. అన్ని కలిపేసుకుని కొంచెం నా చేతికి అలా తీసి అలా గుప్పుడేస్తాను. వేసేసి అప్పుడు సాయిల్ వేస్తాను. ఆ సాయిల్ వేసాక ఈ సాప్లింగ్స్ నాటుతాను. యాక్చువల్గా మీరు ఇది ఇసుకతో పాటు ఇది మన కోకోపీట్ కూడా వేస్తున్నారు. సో రెండు, కొంతమంది ఇసుక వేస్తారు, కొంతమంది కోకోపీట్ వేస్తారు మాయిశ్చర్ ఉండడానికి. రెండు కలిపి కూడా వేసుకోవచ్చు. కలిపి వేసుకోవచ్చు. నేను ముందు ఈ డ్రై లీవ్స్ వాటి పైన శాండ్ వేస్తాను. వేసిన తర్వాత కోకోపీట్ వేస్తాను, ఎందుకంటే కాస్త అది హార్డ్ అయిపోతుంది. అవును. ఓకే ఉషా గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఇది చూపించాము, ఇది చూపించి పుదీనా అది ఇది అన్నాను. సో ఆన్సర్ ఏంటండి? ఇది చార్లీ అండి. చార్లీ. ఓకే, దీని పేరు చార్లీ. ఓకే, సో ఏంటండి ఇది? అదే ఇది ఏంటి? ఇది క్రీపర్ అండ్ హ్యాంగింగ్ పార్ట్స్ లో బాగుంటుందండి. ఓకే, క్రీపర్ అంటే క్రీపర్ లాగా, అలాగే హ్యాంగింగ్ చేసుకోవడానికి చక్కగా చార్లీ అండి దీనికి. చార్లీ. ఓకే, ఫైన్. అదే ఇది బాగా వాటర్ ఉండాలని దీనికి వాటర్ ఇవ్వాలా? అవసరం లేదా? అవసరం లేదండి. మామూలుగా వాటర్ లో కూడా పెట్టొచ్చు, పెడితే వేర్లు వస్తాయి. ఇలాగ అంటే అప్పుడప్పుడు లైట్ ఇచ్చుకోవాలి. ఆన్సర్ ఈస్ చార్లీ. సో పెద్దగా మెయింటెనెన్స్ అంటే అప్పుడప్పుడు వాటర్ ఇవ్వాలి, అలా అని చెప్పేసి ఎడీనియన్స్ లాగా వదిలేయకూడదు. ఓకేనా? సో ఇది పుదీనా కాదు, ఆన్సర్ ఈస్ చార్లీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. చాలా చక్కటి మొక్క, కన్ఫ్యూజ్ చేసే మొక్క మాకు పరిచయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ బాల్కనీ తోట తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.